నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి 52,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండటంతో సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 521 అడుగులకు నాగార్జున సాగర్ చేరుకుంది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 152 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఆయకట్టు రైతాంగం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎగువ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా నిండుగా నిండటం, జూరాల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడంతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 52,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ వదిలిపెడుతా ఉన్నారు డ్యామ్ అధికారులు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు అక్రమ అరెస్టుతో అట్టుడికిపోయింది. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్కి, చలో సెక్రటరీకి పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ కూడా ముందస్తుగానే వేకోజాం నుంచే బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను, యువజన సంఘాల నాయకులను, యువతను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. యువత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ వేసి ఎన్నికల సంబంధించినటువంటి హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగుతూ ఉంటే తమను అకారణంగా వేధిస్తూ అరెస్టులు చేస్తుందంటూ కూడా యువత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, యువతను ఆదుకోవాలంటూ కూడా యువత ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. తుంగతుర్తి నియోజకవర్గంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. కాలుబిందెలతో నిరసన కార్యక్రమం దిగారు. సూర్యాపేట టు తుంగతుర్తి రహదారిపైన ఒక్కసారిగా మెరుపు ధారణకు దిగారు. ఎంఆర్ఓ కార్యాలయం కూడా ముట్టడించడం జరిగింది. గత 20 రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో, మండల కేంద్రంలో ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీరు రావట్లేదు. మురికి నీళ్ళు తాగుతూ ఉన్నాం, బోర్ వాటర్ తాగుతూ ఉన్నాం, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే తాగునీటి సమస్యను పరిష్కరించి తమకు మిషన్ భగీరథ నీటిని అందించాలని తుంగతుర్తి మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా బస్టాండ్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో వలవేసి పట్టుకున్నారు. 3 యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర తెలంగాణ బార్డర్ కావడంతో సూర్యాపేట జిల్లా మీద కానీ ఎక్కువగా గంజాయి రవాణా అవుతున్నట్టుగా కూడా పోలీసులు గమనించి ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేస్తుండడంతో రోజు ఏదో ఒక చోట గంజాయి అనేది పట్టుబడుతూ ఉంది. ఈరోజు కూడా సూర్యాపేట బస్టాండ్లో 3 యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.